కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? ఈసారి ఆయన తెలంగాణపై దృష్టి పెట్టారా? సోనియా పోటీ చేయాలన్న తెలంగాణ నేతల డిమాండ్లు నెరవేరలేదని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారన్న ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ఉన్న వాయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకొని ఆయన ఖమ్మం వైపు వస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటూ ఒక నియోజకవర్గం లేదు. దాంతో రాహుల్ అనివార్యంగా రూటు మారుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయన పోటీ చేసే స్థానాలపై స్పష్టత రాకపోయినా ప్రస్తుత నియోజకవర్గం వాయనాడ్ నుంచి దూరం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ నేతలు వేరే 2 నియోజకవర్గాలను వెతుకుతున్నారు. ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని పార్టీ వ్యూహకర్తలు సంప్రదిస్తున్నారు. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో అమేధి, వాయనాడ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అమేధిలో ఓడిపోయారు. వాయనాడ్లో 4 లక్షల మెజారిటీతో గెలిచారు. అయితే అప్పట్లో విపక్షాలు, పొత్తు భాగస్వాములు రాహుల్ రాకను వ్యతిరేకించాయి. మోదీ మీద పోటీ ఉంటే ఉత్తరాదిన తేల్చుకోవాలి కానీ కేరళలో పోటీ చేసి తమకున్న 4 స్థానాల్లో ఒకదాన్ని తీసుకోవడమేంటని నిలదీశాయి. గత 5 ఏళ్లలో పలువురు కమ్యూనిస్టు నేతలు సైతం మరోసారి వాయనాడ్లో రాహుల్ పోటీని వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇప్పుడు కేరళ పాలిటిక్స్ హీటెక్కాయి. పొత్తులో భాగంగా తమకు కనీసం 3 స్థానాలు కావాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ డిమాండ్ చేస్తోంది. వాళ్లు పోటీ చేయాలనుకున్న 3 నియోజకవర్గాల్లో వాయనాడ్ కూడా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వాయనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. కేరళలోని 20 లోక్సభ స్థానాల్లో అత్యధికం తాము గెలిచే అవకాశాలున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ అక్కడ పోటీ చేయకూడదని వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ తరపున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్నే రాజా వాయనాడ్ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. సిపిఐ ఎలక్షన్ కమిటీ కూడా సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనేక చోట్ల కాంగ్రెస్, కమ్యూనిస్టులకు పొత్తు ఉన్న తరుణంలో సిపిఐపై రాహుల్ పోటీ చేయడం సహేతుకం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాయనాడ్ నుంచి పోటీ చేయకూడదనుకుంటున్న రాహుల్ ఇప్పుడు వేరే ఆలోచనలో ఉన్నారు. తాను 2 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియను పార్టీ వ్యూహకర్తలు చూసుకుంటున్నారు. వాయనాడ్ సెట్ కాదని రాహుల్ నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన కోసం నియోజకవర్గాల ఎంపికలో పడిపోయింది. రాహుల్ ఈసారి కూడా 2 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు. ఆయన తెలంగాణ లేదా కర్ణాటకలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. తెలంగాణలోని ఖమ్మం నియోజకవర్గాన్ని ఆయన ఎంపిక చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా రోజుల క్రితం ఏఐసిసికి విజ్ఞప్తి చేశారు. అయితే సోనియా నిర్ణయం మార్చుకుని రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో ఖమ్మం నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో అంతర్లీనంగా చర్చకు తెరతీసింది. రాహుల్ పోటీ చేస్తే బీజేపీ, బీఆర్ఎస్ తీరు ఎలా ఉంటుందన్న విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. వాళ్ళిద్దరూ చేయి కలిపి రాహుల్ను ఓడిస్తే జరిగే నష్టాన్ని కూడా అంచనా వేసుకుని మరీ రంగంలోకి దిగాలన్న వాదన కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు వ్యవహారం బయటపడిన తర్వాతే రాహుల్ ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అంతవరకు సస్పెన్స్ కొనసాగించాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ తరపున ఖమ్మం నుంచి మళ్లీ నామా నాగేశ్వరరావు, బీజేపీ తరపున ఒక వ్యాపారవేత్త పోటీ చేస్తారని తెలుస్తోంది. ఆ 2 పార్టీలు కలిస్తే మాత్రం ఖమ్మం నియోజకవర్గం బీఆర్ఎస్కే వెళ్తుంది. ఇవన్నీ లెక్కగట్టుకుని రాహుల్ పోటీపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెప్తున్నారు. మరోపక్క ఉత్తరప్రదేశ్లోని అమేధి నుంచి కూడా రాహుల్ పోటీ చేయాల్సిన అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్ ఖమ్మంలో పోటీ చేస్తే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అది మరింత బలాన్నిచ్చే నిర్ణయం అవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో దూసుకుపోతున్న పార్టీకి మరికొంత శక్తిని జోడించినట్లవుతుంది. సీఎం రేవంత్ చెప్పినట్లుగా 14 లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు సాధ్యమవుతుంది. అయితే రాహుల్ ఖమ్మం నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా అధికారికంగా ఎక్కడా వినిపించడం లేదు. దాంతో స్పష్టత వచ్చే వరకు ఆగాలని స్థానిక కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.